ఒక అభిమానులే తమ హీరో ఈ సినిమాకి సంబంధించిన ఒక స్వర్ణోత్సవం చేయటం బహుశా చాలా అరుదుగా మనం చూస్తూ ఉంటాం. సో దీని గ్యాదరింగ్ అంటే ఎప్పటి నుంచి ఈ ప్లానింగ్ జరిగింది, ఏంటి దీని గురించి కృషి ఏంటి? ఇది ప్లానింగ్ అంటూ ప్రత్యేకంగా ఏం లేదండి. మేము ఆయన నేర్పించినటువంటి క్రమశిక్షణే ఈరోజు మమ్మల్ని ఈ విధంగా అభిమానులుగా తయారు చేసి, ఆయన చనిపోయిన రోజు అభిమానుల ఆవేదనలో నుంచి పుట్టినటువంటి ఈ అఖిల భారత శోభన్ బాబు సేవా సమితి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన మర్చిపోకుండా మేము కార్యక్రమాలు చేస్తున్నాం. కారణం ఏమంటే ఆయన మాకు నేర్పిన క్రమశిక్షణ. చదువుకునే రోజుల్లో మీరు చెడిపోకూడదనే ఉద్దేశంతో మమ్మల్ని దగ్గర చేరనీయకుండా దూరంగా పెట్టి మాలో అభిమానాన్ని ఆయన పెంచుకున్నాడు. సినిమాలు చూసి మేము ఆనందపరుచుకున్నా కానీ ఆయన నేర్పిన క్రమశిక్షణ ఈ పొద్దు మమ్మల్ని ఇంత తీవ్ర స్థాయికి ఈ పొద్దుటికి కూడా మర్చిపోకుండా చేస్తుంది. ఆయన వల్లనే ఇప్పుడు మేమందరం కూడా మా కుటుంబ సభ్యులు అందరం కూడా ప్రతి ఒక్కరు కూడా శోభన్ బాబు ఫ్యామిలీలో ఉన్న వారు ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీ పిల్లలతో కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. కాబట్టి మేము ఆ సంతోషాన్ని ఈరోజు అందరం పంచుకుంటున్నాం. ఈ స్వర్ణోత్సవాల సందర్భంగా అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మేము చేస్తున్నాం. ఎస్, ఇంకొక నిర్మాత కైకాల నాగేశ్వరరావు గారు మనతో ఉన్నారు. సో సార్, నాగేశ్వరరావు గారు, శోభన్ బాబు గారితో మీకు వ్యక్తిగతంగా ఉన్నట్టు అనుబంధం ఏంటి? ప్రొఫెషనల్గా ఆయన ఎంత మంచి నటుడు అనేది అందరూ చెప్తూ ఉన్నారు, వ్యక్తిగతంగా అంటే శోభన్ బాబు గారు మా బ్రదర్ కైకాల సత్యనారాయణ గారిని బాబాయ్ బాబాయ్ అని పిలుస్తూ ఉంటారు. అంటే అంత మా ఫ్యామిలీకి ఆయనకి అంత అవినాభ సంబంధం ఉంది. సరే, శోభన్ బాబు గారితో నేను 2 సినిమాలు తీశాను. నేను 2 కూడా ఆయన క్లాస్ సినిమాలు ఎక్కువ చేస్తారు, బట్ నేను 2 కూడా ఆయనతో మాస్ సినిమాలు తీశాను. 2 దొంగలు, అడవిరాజా. 2 చిత్రాలు కూడా చాలా విజయవంతమైన చిత్రాలు. ఆయన ప్రొడ్యూసర్స్కి సొంత ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా మూవ్ అవుతారు. ఏదో నేను ఆర్టిస్ట్ని, ప్రొడ్యూసర్, మీరు ప్రొడ్యూసర్ అనేది ఒక ప్రొఫెషనల్ ఇదే కాకుండా ఒక ఫ్యామిలీ ఇప్పుడు ఎస్పెషల్లీ మా అడవిరాజా అయితే 1 మంత్ కంటిన్యూస్గా ఊటీ ముదుమలై ఫారెస్ట్లో చేసాం. మురళీమోహన్ గారు డైరెక్టర్, మా క్లాస్మేట్ ఆయన. పిక్నిక్ లాగా జరిగింది ఆ సినిమా అయితే. సరే, 2 దొంగలు మల్టీ స్టార్, కృష్ణ గారు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు కలిసి చేసింది. రాఘవేంద్ర గారు డైరెక్టరు. అది మా రమా ఫిలిమ్స్ బ్యానర్కి ఫస్ట్ సినిమా అది. సో ఇవాళ శోభన్ బాబు గారు నటించిన ఒక ఆణిముత్యమైన సినిమా సోగ్గాడు 50 సంవత్సరాల సందర్భాన్ని పురస్కరించుకొని వారి అభిమానులు ముందుకొచ్చి సురేష్ ప్రొడక్షన్స్ సహకారంతో రాశిమూసి నరసింహరావు గారి అండదండలతోటి ఇంత మంచి కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. దీంట్లో పాలు పంచుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. దర్శకులు మురళీమోహన్ రావు గారు మనతున్నారు. సార్, ఆయన్ని మీరు డైరెక్ట్ చేశారు. సో ఏంటండి శోభన్ బాబు గారు మీ వర్కింగ్ స్టైల్లో ఆయన ఎలా ఉన్నారు? శోభన్ బాబు గారితో నేను 4 పిక్చర్లు కో డైరెక్టర్గా చేశాను. సోగ్గాడు మొదటి పిక్చరు, గడుసు పిల్లాడు, ముందడుగు, మండే గుండెలు. ఆ తర్వాత 4 పిక్చర్లు నేను డైరెక్ట్ చేశాను. అడవిరాజా, చట్టంతో చదరంగం, దొరికితే దొంగలు, భార్యాభర్తలు, రాశిమూసిన. ఈజ్ ఎ వెరీ గ్రేట్ ప్లెజర్ అనమాట ఆయనతో పనిచేయటం. ఎప్పుడు టెన్షన్ అనేది ఫీల్ అవ్వాలి. ఆయన ఎప్పుడు టెన్షన్ పెట్టేవాడు కాదు. మేము ఎప్పుడు అసలు చాలా చాలా ఈజీగా ఇందాక ఆయన చెప్పాడు, దీనిలాగా ఎక్స్ప్రెషన్ లాగా చేసామని. అలాగే చేసాం ఆయనతో చేసిన 4 సినిమాలు. సోగ్గాడికి నేను అసిస్టెంట్ కో డైరెక్టర్గా చేశాను. ఇప్పుడు 50 ఏళ్ళు అయిందంటే అప్పుడు నాకు ఇంకా ఎన్నేళ్ళు అన్నా ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి అన్నమాట, అంత అయిపోయిందా అన్నది. ఆ రోజుల్లో ఆ సినిమా రామానాయుడు గారు తీయటం వల్ల, మా గురువుగారు బాపయ్య గారు డైరెక్టర్ అవ్వటం వల్ల అంత పెద్ద సినిమా అంత గ్రాండ్గా తీయగలిగారు. రామానాయుడు గారు సురేష్ ప్రొడక్షన్స్ దీంట్లో అన్ని లొకేషన్స్లో అన్ని దీంట్లో. సో అంటే ఈ సినిమాలో శోభన్ బాబు గారి నటన ఎంత గొప్పగా ఉందో మిగతా హీరోయిన్లు అంత, ఆ సినిమా అంత గొప్పగా తీయటానికి రామానాయుడు గారు అన్నది మేము ఒకసారి వెళ్ళి విజయవాడలో ఒక 150 మంది సిబ్బందితో ఒక షెడ్యూల్ మొత్తం తుఫాన్లో 10 రోజులు ఎందుకు ఏమీ చేయకుండా వెనక్కి తిరిగి వచ్చాం. అయినా కూడా ఆయన ఏమీ మళ్ళీ వెళ్దామని చెప్పి మళ్ళీ తీసుకొచ్చాం. సోగ్గాడు లేచాడు ఈ సాంగ్ ఉంది కదా, అది సకినేటిపల్లి కానీ ఇక్కడ కానీ గోదావరి రేపు కానీ అన్నీ చాలా గ్రాండ్గా తీసాం. ప్రతి దాంట్లో శోభన్ బాబు గారు ఇన్ని అవుట్డోర్లకు ఎప్పుడూ వచ్చారు కదా, అంత బాగా కోఆపరేట్ చేశారు. ఇట్స్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. సో ఇది చిన్న బ్రేక్ తీసుకుందాం. ఓవర్ టు స్టూడియో. అంటే పరికొద్ది సేపట్లోనే ఈ కార్యక్రమం